VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో INTUC రాష్ట్ర నూతన కార్యవర్గ నియామకాలను ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పూల చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలిగా ఎం సునీత, మహిళా ఉపాధ్యక్షురాలిగా పేటపురపు సుభాష్ చంద్ర, ప్రమీల రాణి, రాష్ట్ర కార్యదర్శిగా షేక్ చాన్ పాషా, మహిళా ప్రధాన కార్యదర్శిగా మునిగేటి మృదులా వాణి నియమితులయ్యారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి శ్రీకాంత్, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా తుంపర్తి పరమేశ్వర్ తదితరులను నియమించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన INTUC ఫెడరేషన్ తరఫున మన విజయవాడలో జిల్లా యొక్క అధ్యక్షుల యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా INTUC యొక్క ఉద్దేశం కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ గత 70 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన నిలబడి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన జీతాలు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో తీసుకుంటున్నారంటే కేవలం ఒక INTUC ట్రేడ్ యూనియన్ యొక్క పోరాట ఫలితమే ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ల కల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అత్యధిక జీతాలు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తీసుకొని ఒక ఇంజనీర్కి ఇచ్చే శాలరీ కంటే కూడా 13,000 18,000లో ఈ రోజు పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇది అత్యంత దారుణం అని చెప్పి INTUC ఫెడరేషన్ ఖండిస్తున్నాం. అందువల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పరిశ్రమల్లో ఎన్నో త్యాగాలు చేసి ఆ పరిశ్రమలు ఏర్పడే స్థలంలో ఇటు రైతులు కానీ అక్కడ గ్రామస్తులు కానీ పొల్యూషన్లు రకరకాల ఉన్నాయి. గ్రామ స్థాయి మండల స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళకి స్థానిక ఉద్యోగాలు లేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ ప్రభుత్వం చెబుతున్నట్టు అంతా బోటకం. ఏ పరిశ్రమలు చూసినా నేను నిరూపిస్తాను 75% ఉండాలని చట్టం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం కనీసం 25% కూడా స్థానికులకు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉంది. కావున వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని స్థానిక సంస్థల్లో స్థానిక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు కల్పించి ఆ ఉద్యోగాల నైపుణ్యం లేకుంటే ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన చెప్పి ఈ సందర్భంగా చదివిస్తున్నాం. అదే కాక మహిళలకు రాత్రి డ్యూటీల్లో పరిశ్రమలో సరైన వసతులు లేక మహిళలు నేను మండపూడి సునీత అండి. INTUC కి నేను మహిళా స్టేట్ ప్రెసిడెంట్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పూల చంద్రశేఖరరావు గారు నియమించారు. అట్లాగే నాతో పాటు కూడా మహిళా టీం కూడా ఏర్పాటయ్యింది. జుబేదా గారు, ప్రమీల గారు, మున్ని గారు, మృదులా గారు, ప్రమీలమ్మ గారు, ఇట్లా మా మహిళా టీము INTUCకి మహిళా టీంగా ఉన్నామండి. అయితే ఇప్పుడున్న మహిళల సమస్యల గురించి మేము ఎప్పుడు అవైలబుల్ గానే ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మేము మహిళల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి
కార్మికులు కర్షకులు ఉన్నటువంటి హక్కులను మేము ప్రజల్లోకి తెస్తాము, వాళ్ళ సమస్యలు మేము తీరుస్తాము, ఎప్పుడు మేము ప్రజల్లో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. జై హింద్. ఏబీపీఎస్సీ స్కామ్ లో గత ప్రస్తుత ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఏపీఎస్సీ పరీక్షల ప్రశ్న పత్రాల దిద్దుబాటులో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఈ వ్యవహారానికి బాధ్యులని పేర్కొన్నారు. అర్హతలు లేని వారితో పరీక్షా పత్రాలను దిద్దించారని, అభ్యర్థుల భవిష్యత్తు ఆడుకున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా హైలైన్ లో పరీక్షా పత్రాలను భద్రపరిచాలని, ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపించారు. గౌతమ్ సవాంగ్ పై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఏవీ వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఒక అత్యంత లోపభూయిష్టమైన చదవలు పట్టి డొల్లైపోయినటువంటి ఏపీఎస్సీ నియామక ప్రక్రియలో మీరందరూ చిక్కున్నారు. దురదృష్టవశాత్తు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎంత డొల్ల చేయాలో అంత డొల్ల చేసేసి, అంతకుముందు ఎన్ని తప్పులున్నాయో నాకైతే ప్రత్యక్షంగా తెలియదు. కానీ ఈయన ప్రభుత్వంలో జరిగిన డొల్లలు మొత్తం ఇవాళ ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం వల్ల మన అందరి కళ ముందు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఆ డొల్లతనాన్ని తగ్గించి దాన్ని ఆ వ్యవస్థను బలోపేతం చేసి ఒక మంచి చైర్మన్ గట్టి చైర్మన్ చేసి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తారా అంటే వీళ్ళు కూడా దెబ్బక దిగలిగినట్టుగా కూర్చున్నారు. గత సంవత్సరం నుంచి చైర్మన్ అపాయింట్ చేయలేదు. గంటన్నర సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, అతని ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎలక్షన్ టైంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కి ఏమని ఉత్తరం రాశారంటే, ఈ ఆర్డీఓలు డిఎస్పీలు ఒక అనుమానాస్పదమైన నియామక ప్రక్రియలో భాగంగా నియమితులయ్యారు కాబట్టి వీళ్ళని రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఎక్కడా ఉంచొద్దు, ఎక్కడా కూడా ఎలక్షన్ లో జరిగే దగ్గర ఎలక్షన్ పనుల్లో కానీ ఈ డిఎస్పీలను కానీ ఆర్డీఓలను కానీ ఉంచొద్దు అని చెప్పి అధికారికంగా లేఖ రాశారు. అప్పుడు సిఇఓ ఎలక్షన్ కమిషన్ రాసి వాళ్ళు ఎవరో రిటర్నింగ్ ఆఫీసర్ లేకుండా ఆ డిఎస్పీ ఎవరో సబ్ డివిజన్ లో లేకుండా చూస్తున్నారు. మరి వాళ్ళ మీద అంత అనుమానం వ్యక్తపరిచిన మీరే మీ గవర్నమెంట్ రాగానే వాళ్ళని ఆర్డీఓ అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గాలు జరిగినాయి. ఈ రిక్రూట్మెంట్ లో ఇన్ని రకాల తప్పులు జరిగినాయి. ఆంజనేయులు గారు చేసింది ఆల్రెడీ డాక్యుమెంట్, కానీ గౌతమ్ సవాంగ్ గారు చేయించినటువంటి ఎవాల్యుయేషన్ లో సక్రమంగా జరిగిందా అంటే అది కూడా లేదు. ఇన్ని తప్పులు ఈ తప్పులన్నీ ఆయన చేసిన ఎవాల్యుయేషన్ లో జరిగింది. ఈ ఓఎంఆర్ షీట్లు దిద్దడం, సంతకాలు మ్యాచ్ కాకపోవడం, మార్కులు తగ్గించడం, కొంతమందికి మార్కులు తగ్గించడం, ఎగ్జామినర్ల లిస్టు లీక్ అవడం, ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాల్సిన దగ్గర కాలేజీ లెక్చరర్లతో తెప్పించడం, ఇవన్నీ గౌతమ్ సవాంగ్ గారు చేయించిన మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. అయినా సరే ఆంజనేయులు గారంటే ఆ కేసులో ఏదైతే డిఎస్పీ నేతృత్వంలో చేసినటువంటి సిట్ కేసులో ఆయన్ని ముద్దాయిగా చేర్చారు. కానీ గౌతమ్ సవాంగ్ గారిని ఇంతవరకు ఎవరు ఒప్పుకోవాలి. ఆయన అడగవాడు ఏం జరిగింది, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సంజయ్ ఏంటి అని ఆయన రిజైన్ చేసి శుభ్రంగా వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన బాధ్యత లేదా? జరిగిన దానికి ఆయన బాధ్యత లేదా? ఆయన కనుసంలో ఫైల్ ఎక్కడ మిస్ అవుతుంది? ఆయన రాసిన ఫైల్ కూడా మిస్ అయింది. ఆయన జమానాలో ఉన్న ఫైల్ ఆయన సంఘంలో పోయినట్టు. ఏపీఎస్సీలో ఫైల్ మిస్ అవ్వడం అంటే మాట అంటే పూర్తిగా ఇవాళ ఏపీఎస్సీ అనే వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అనేది మనకు దీనివల్ల అర్థం. ఈ వ్యవస్థలో కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ పై వేధింపులు ఆరోపణలు వెలువడ్డాయి. నందివాడ మండలంలో ఏఎంఎం గా పనిచేస్తున్న మేడేపల్లి ఒకలను 2024 నుంచి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆమె తండ్రి మేడేపల్లి రాజేష్ ఆరోపించారు. పలుమార్లు మందలించినా
పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొంటూ కలెక్టర్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఒకరును బంటుమిల్లికి బదిలీ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మాట్లాడుతున్నాను. సచివాలయంలో మా అమ్మాయి ఏమన్నా చేస్తుంది, ఎర్రగడ్డ రవి ఏదింట్లోకి తట్టుకోలేక కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. బాగా టార్చర్ పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను నందివేడలో 6 సంవత్సరాల నుంచి ఏఎన్ఎం గా వర్క్ చేస్తున్నాను సార్. పిహెచ్సి రామపురం నుంచి గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ పని విధులు నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చార్టర్డ్ డ్రైవర్ గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్ గా మెంటల్ గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్ గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, నన్ను అది కాకుండా అక్కడ పనిచేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి పంపించేశారు సార్. నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్ లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్ గా మెంటల్ గా నేను తట్టుకోలేకపోయి నేను నిన్న పీజీఆర్ఎస్ లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. మా నాన్నగారు కంప్లైంట్ ఇప్పించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నేనే తప్పు చేయలేదు సార్. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ చాటగడ్డి రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు, ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏఎన్ఎం ను తాను మానసికంగా వేధించలేదని, ఏడాది కాల్ డేటాతో పాటు నందివాడ పిహెచ్సి సీసీ కెమెరాల ఫుటేజ్, సిబ్బంది వాంగ్మూలాలను పరిశీలించారని సవాల్ చేశారు. బదిలీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది సాధారణ బదిలీలో భాగమేనని తెలిపారు. ఆరోపణలు రుజువైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారని ప్రకటించారు. తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని రవికుమార్ తెలిపారు. ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నేను మానసికంగా మెంటల్ గా వేధిస్తున్నానని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. నేను ఆమెను వేధించాలన్నా, ఆమెను ఏమన్నా చెయ్యాలన్నా కనీసం ఆమెకు ఫోన్ చేసి ఉండాలి. నా ఫోన్ నెంబరు, ఆమె నెంబరు 1 సంవత్సర కాలం కాల్ డేటా తీసుకుని ఎంక్వైరీ చేయొచ్చు. నేను సంవత్సర కాలంలో నేను ఎప్పుడైనా కానీ ఆమెకు ఫోన్ చేసినట్టు ఆమె కాల్ డేటాలో వస్తే నేను ప్రభుత్వం వారు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ తీసుకునేటువంటి ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. గూగుల్ టేక్ ఓవర్ కానీ, సెల్ టవర్ లొకేషన్ కానీ, నేను ఆమెను పిలిచినట్టు కానీ, ఆమెతో మాట్లాడినట్టు కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నా వాళ్ళు చూపించాలి. నేను అక్కడ ఉన్నటువంటి విహెచ్సి సెంటర్కి ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు తనిఖీ చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా విజిట్ చేసిన సందర్భాలు లేవు. ఆ విహెచ్సి సెంటర్లో 5 వ్యక్తులు ఉద్యోగం చేస్తా ఉన్నారు. 1 ఏఎన్ఎం, 2 ఎంఎల్హెచ్పి, ఇంకా 3 వ్యక్తులు ఆశా వర్కర్లు. 5గురిలో కంప్లైంట్ గా ఉన్న వ్యక్తిని మినహాయించి 4 వ్యక్తుల దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఏ రోజైనా ఈ గవర్నమెంట్ మారిన 2 సంవత్సరాల కాలంలో విహెచ్సి సెంటర్ కానీ, ఆ పరిధిలోకి కానీ నేను ఎప్పుడైనా తనిఖీకి వెళ్ళినట్టు కానీ, విజిట్ చేసినట్టు కానీ ఇంకేమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించాలి. 3, ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి తొమ్మలపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మా ఊరు నందివాడ గ్రామం. ఈయన నందివాడ గ్రామంలో సుమారు 6 నుంచి 7 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నది. నేటివ్ ప్లేసు, నేటివ్ మండలంలో అన్ని సంవత్సరాలు పనిచేయకూడదని గవర్నమెంట్ జీవో ఉంది. ఆ జీవోకి అనుగుణంగా 14వ తారీఖు
ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 14వ తారీఖు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆమె దీనికి సంబంధించి ఆమె ట్రాన్స్ఫర్ కు నాకు ఏదో సంబంధం ఉంది, నన్ను కావాలనే ట్రాన్స్ఫర్ చేయించాడు అనేటువంటి దురుద్దేశంతో నాపై ఆరోపణలు చేస్తే సాక్షి దినపత్రిక మిగతా ఛానల్స్ వాళ్ళు నాపై అసత్య ఆరోపణలను ప్రచురించడం జరిగింది. 14వ తారీఖు వరకు ఏఎంసీ చైర్మన్ మంచివాడే. 14వ తారీఖు 7 సంవత్సరాల తర్వాత మామూలుగా జనరల్ గా ట్రాన్స్ఫర్లు వేరే మండలం బంటుమెల్లి వేయటం వల్ల ఈ అమ్మాయి రోజు పొద్దునపూట తమ్మలపల్లి నందివాడ 2 కిలోమీటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.